హలో అండి, ఈరోజు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్లో గోంగూర చికెన్ చాలా సింపుల్ అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్నీ చాలా క్విక్ అండ్ ఈజీగా ఉన్న రెసిపీసే పోస్ట్ చేస్తామండి. సో ఈరోజు గోంగూర చికెన్ వీడియో మేకింగ్ ప్రాసెస్కి వెళ్దామా? ఓకే, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 kg ఆఫ్ చికెన్, ఒక కట్ట గోంగూర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటోస్, 2 చిల్లీస్, కొత్తిమీర అండ్ కరివేపాకు. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. సో ఆనియన్స్ని ఫైన్ చాప్ చేసుకుందాం. తర్వాత టమాటోస్ని కూడా చాప్ చేసుకొని, చిల్లీస్ కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం. తర్వాత బాండి వేడయ్యాక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేద్దాం. అందులో చెక్క, 2 లవంగా, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసేద్దామండి. ఫస్ట్ తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఫైన్ చాప్డ్ ఆనియన్స్, అవి వేసేద్దాం. అవి వేసిన తర్వాత మనము జస్ట్ కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసామంటే ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాము. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాకనే మనకు ఆ టేస్ట్, ఆనియన్ ఫ్లేవర్ అంతా మనకి చికెన్కి పడుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఆనియన్స్ని బాగా ఫ్రై చేద్దాం టిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో కదా. సో ఇప్పుడు చిల్లీస్ వేసుకుందాము. కట్ చేసి ఉంచుకున్న చిల్లీస్ వేసాను. తర్వాత 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోమ్ మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక జస్ట్ అలా మిక్స్ చేసి మనము 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాక మనము 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ టమాటోస్ కూడా వేసేద్దాము. వేసేసి కావాలంటే మళ్ళీ ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి. ఒక 2 minutes మూత పెట్టి మగ్గించామంటే టమాటోస్ మగ్గిపోతాయండి. అందుకే జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 minutes ఉంచి తర్వాత తీసేద్దాము. తర్వాత మనం కడిగి ఉంచుకున్న చికెన్, 1 kg చికెన్ ఉంది కదండి, ఆ 1 kg చికెన్ వేసేసుకుందాము. చికెన్లోకి 1 tablespoon ఆఫ్ పసుపు, 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, సాల్ట్ అండ్ పసుపు వేయడం వల్ల ఏమంటే చికెన్లో ఉన్న ఆ వాటర్ అంతా బాగా ఊడుతుంది. తర్వాత మనం దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes పెట్టామంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోతుంది. తర్వాత మనము ఒక కట్ట గోంగూర పెట్టుకున్నాం కదండి వలిచి, అది వేసేసుకుందాము. కాడలు లేకుండా పెట్టుకున్న గోంగూర మాత్రమే వేయాలి. కాడలు వేస్తే మనకు చికెన్లో ఆ కాడలంతా కనిపిస్తుంది. సో ఓన్లీ ఆకులు మాత్రం ఒలిచి ఒక కట్ట గోంగూర పెట్టుకున్నాం కదా, అది మాత్రమే వేసేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, గోంగూర కూడా జస్ట్ బాగా మగ్గిపోయింది చికెన్తో పాటు. సో ఇప్పుడు అలా కొంచెం సేపు ఒక 5 minutes అలా మూత పెట్టి తీసామంటే చూడండి గోంగూర చికెన్లో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక 2 tablespoons ఆఫ్ కారం, 2 tablespoons ఆఫ్ ధనియా పౌడర్ వేసేసి మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడే బాగా చూడండి కారం, ధనియా పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. చాలామంది గోంగూర లాస్ట్లో వేస్తారండి, బట్ కానీ నేను విత్ చికెన్తో వేసాను కదండి. చూడండి ఇంతే, ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకు గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.